డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ మంత్రి శ్రీమతి విడదల రజనీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ దర్యావలి ఆధ్వర్యంలో ఎన్ఆర్టీ సెంటర్లోని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ నాయకులు బండారు జయ, జాను, వీరయ్య, చిన్నబాబు మరియు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు మొఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విడదల రజనీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అంబేద్కర్ గారి జయంతి ప్రోగ్రాం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారి జయంతిని ఎంత చెప్పుకున్న తక్కువే. ప్రపంచ మేధావుల్లో ఒకటైన అంబేద్కర్ ఈరోజు జననం భారతదేశానికే గర్వకారణంగా భావిస్తూ ఆయన ఇలాంటి జయంతి వైఎస్ఆర్సీపీ జరుపుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. శ్రీమతి విడుదల రజనీ గారు మన చిలకలూరుపేట పట్టణంలో మన పార్టీ ఆధ్వర్యంలో గొప్పగా చేసుకోవాలని చెప్పి తెలియపరిచారు. వారి సూచన మేరకు ఇక్కడికి వచ్చి వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. స్త్రీల సమానత్వం కానీ అన్నిట్లో కూడా స్త్రీలు పురుషులకి సమానం అని చెప్పి తెలియపరిచినటువంటి వ్యక్తి. అలాగే పార్లమెంట్లో బిల్లును కూడా ప్రవేశపెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం వల్లనే ఈరోజు మనం అందరం కూడా మన యొక్క హక్కుల్ని, మన యొక్క స్వేచ్ఛని మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా అనుభవిస్తున్నామంటే అది కేవలం బిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఈరోజు అంబేద్కర్ జయంతి వల్ల అందరం ఇక్కడికి రావటము ఎంతో ఘనంగా ఉంది. అదిగాక వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరం వచ్చి ఆయనకి నివాళులు జరపడం ఎంతో గర్వంగా ఉంది. గర్వంగా ఎందుకుందంటే అంబేద్కర్ ఆయాల రాజ్యాంగం రాయటానే ఇవాళ మీరు తెల్లగొడ్డలు వేసుకొని ఇక్కడికి వచ్చి మీతో అందరితో కలిసి మాట్లాడేంత పరిస్థితి వచ్చిందంటే ఆయాల అంబేద్కర్ గారు ఉండబట్టే. అది మేమేమనుకుంటామంటే ఆయన మాకు మళ్ళీ మరో దేవుడని మేము అందరమే దళితులు మొత్తం కలిసి మరి ఇంకో దేవుడు అనుకోవటమే తప్పితే రెండో ఆస్కారం లేదు. కాబట్టి అందరికీ ఒకటే ఎస్సీ, బీసీలు మొత్తం కూడా అంబేద్కర్ అందరూ కూడా అంబేద్కర్ గురించి చెప్పుకోవడమే కానీ ఏ పార్టీ అంబేద్కర్ జీన్స్ తోటి పోతుందనేది చూసుకొని అందరూ సహకరించాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో శ్రీమతి మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజనీ గారి యొక్క ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి వేడుకలు జరుపుకోవడం ఎంతో శుభసూచకము. అంబేద్కర్ గారి యొక్క ఆ యొక్క ఆలోచనలు ఈరోజు మేమందరమే పుణిపుచ్చుకొని సమాజంలో మేము కూడా అందరికీ సమానమైన విధంగా చెప్పినటువంటి గొప్ప మహిమ కళ నాయకుడు ఆయన అంబేద్కర్ గారు. ఆయన యొక్క ఆశీస్సులు మాకు ఉండబట్టి ఈరోజు మేము ఇట్లా ఉండగలిగాము. ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం ఎంతో మంచిదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా చిలకలూరుపేట విడుదల రజనీ గారి నాయకత్వంలో చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సరాపేట సెంటర్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ ఒక వ్యవస్థ, సాక్షాత్తు పేద వర్గాల కోసం పుట్టిన మహానుభావుడు.
అలాంటి మహానుభావుడికి ఈరోజు మనం గౌరవంగా నివాళులర్పించడం చాలా తక్కువ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కాల్సినంత గౌరవం దక్కలేదు కాబట్టి ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ మనం జీవిస్తున్నామంటే అంబేద్కర్ గారు చలవ కాబట్టి ఆయన ఆశయానికి అనుగుణంగా నివాళులర్పించుతున్నాం. జై హింద్, జై భారత్. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు, ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.